చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చెక్కలు అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అన్నారు కదా, మరి నేర్చేసుకుంటాం. మేము స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ముందు ఏం చేద్దాం మనం? ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు బౌల్ ఇవ్వండి. బియ్య పిండి వేసుకుందాం మాధురి. ఓకే, దాని తర్వాత శనగపిండి వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అయితే చాలు. ఓకే, ఒక 5 స్పూన్స్ బియ్య పిండి, ఒక 2-3 స్పూన్స్ అయితే శనగపిండి చాలు. ఓకే, నువ్వులు వేసుకుందాం. సాల్ట్, ఉప్పు. ఓమా ఉంటుంది కదా, ఇది కొంచెం నలిపి వేసుకుందాం చేతితో. కారపొడి వేసుకుందాం. ఓకే. సో మంచి కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పల్లీలు కొంచెం దంచుకుందాం దీన్ని. ఓకే ఓకే. సో మీకు దంచుకునేది కావాలి కదా, పొట్టు తీసుకుందాం మాధురి అంతా. ఓకే, ఇందులో తీస్తారా? ఇది మనం కావాలంటే మిక్సీలో చిన్నగా పల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మిక్సీ ఎక్కువ మరి ఎక్కువైపోతుంది, ఆ పప్పులు తెలియాలన్నమాట. ఇది పల్లీలు వేసేసుకున్నాం. ఓకే, మనం అన్ని వేసేసుకున్నట్టే కదా. సాల్ట్ కూడా వేసుకున్నాం. ఓకే, వాటర్తో ఇది మిక్స్ చేసుకున్నాం. మీకు వంట నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మీరు ట్రై చేసింది ఏంటి? చాలా లాంగ్ బ్యాక్ ఆలోచించాల్సి. చిన్నప్పుడు కరివేపాకు పొడి చేశాను. అబ్బా, గుర్తు. చెట్టు పైకి ఎక్కి అక్కడ తెంపుకొచ్చి మమ్మీ ఆఫీస్కి వెళ్ళేది, వచ్చేసరికి చేసి పెట్టేదాన్ని. ఓకే, కరివేపాకు పచ్చడి చేయడం అంటేనే అబ్బా అనిపిస్తుంది. ఇంకా అలాంటిది చెట్టు ఎక్కి కొమ్మల్ని తెంచి చేసా. ఓకే, అది ఇంకోటి ఎగ్గుతో పచ్చడి చేసా. ఎగ్ పచ్చడి. ఎగ్ పచ్చడా? ఎగ్ అంటే బాయిల్ చేసుకొని దాంతో పచ్చడి పెట్టా. ఓ వావ్, మీకు మంచి క్రియేటివిటీ ఉందండి వంటల్లో. చేస్తాను. ఓకే, నైస్. బిగినింగ్ స్టేజ్ లోనే అలాంటివి చేశారంటే కొంచెం అంటే 7th క్లాస్లోనే కొంచెం కాన్సన్ట్రేట్ చేశారంటే అమ్మో బోల్డ్ రెసిపీస్ ఉంటాయి. ఓకే, సో పిండి కలుపుకోవడం అయితే పూర్తి అయిపోయింది. మనకు ఆయిల్ కూడా వేడైపోయింది. ఇలా ముద్దలా ఉండాలి. కొత్తిమీర ఏమైనా వేస్తారా? కొత్తిమీర వేస్తాం. మధ్య మధ్యలో కొత్తిమీర కనిపిస్తూ ఉంటే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు చెక్కల్లోకి ఒత్తుకోవాలి మనం. సరే, కవర్. ఆయిల్ పెట్టుకుందాం. ముద్దలా వేసుకుందాం. ఆయిల్తో ఒత్తుకుందాం. ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత బాగుంటుంది. కరకరలాడు. కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు. మీ సైడ్ అన్ని కూడా కొంచెం పెద్దగానే చేస్తారు. పెద్దగానే చేస్తారు. మిగతావి కూడా చేసేసేయండి అలా. సో పెద్ద పెద్దగా చేస్తే 1, 2 అలా సర్వ్ చేసుకున్నా సరిపోతుంది.
ప్రెషర్ లో అయితే మనకి ఇంకా ఇంకా ఈజీ ఈజీ అవుతుంది, కానీ చేయితో చేసేది వేరేగా ఉంది. కొంచెం చిన్న సైజే చేయండి, మరి అంత పెద్ద పెద్దగా చేయొద్దు. ఓకే. సో ఇలానే మిగతావి కూడా మనం వేయించేసుకుందాము. లహరి గారు, మన చెక్కలు రెడీ అయిపోయినట్టే కదా, తీసేసుకుందాము. ఓకే. చూసారు కదా, వేడి వేడిగా కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చెక్కలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, బియ్యం పిండి 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వాము 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, శనగపిండి, నువ్వులు, సరిపడా ఉప్పు, వాము, దంచిన పల్లీలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో నీళ్లు, కొత్తిమీర వేసి ముద్దలాగా కలుపుకొని చిన్న ఉండల్లా తీసుకుని బటర్ పేపర్ పై వేసి చెక్కలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చెక్కలు రెడీ.